Welcome to LCN News. తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం నేలపట్టులోని పక్షుల రక్షిత కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు నెలవల విజయశ్రీ సందర్శించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్ల కోసం అక్కడ ఉన్న వసతులు తనిఖీ చేశారు. నేలపట్టు చెరువులో చెట్లపైన గూళ్లు కట్టుకుని ఉన్న పెలికాన్లను పరిశీలించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ సమయంలో అక్కడ పర్యాటకులకు అవసరమైన వసతుల గురించి అధికారులతో చర్చించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ కు దగ్గరలోని ప్రభుత్వ కళాశాల మైదానంను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ, చైనాలో ఆందోళనకు గురిచేస్తున్న మోటాన్యమో వైరస్ హెచ్ఎంపీవీ వల్ల ఏమీ భయపడాల్సిన అవసరం లేదని, కోవిడ్-19 కరోనా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నాం కదా, అదే విధంగా దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. ప్రస్తుతానికి ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ నెల 18, 19, 20 తేదీలుగా చెప్పి ఉన్నారు. అధికార ప్రకటన పూర్తిగా తెలియాల్సి ఉందని అన్నారు. మనకి 2020 సంవత్సరం వరకు ప్రతి ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండేది. మనకి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మనకి తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో దొరవారి సత్రం, తడ, సూళ్ళూరుపేట మండలాల పరిధిలో ఉన్నటువంటి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, పులికాట్ బర్డ్ శాంక్చురీ, ఈ ఈకో సిస్టమ్స్లో మనకి ఎక్కువగా పెలికాన్ పక్షులు, ఫ్లెమింగో పక్షులు వంటివి సుమారుగా 200 పైచిలకు పక్షు జాతులు సుమారుగా 1,50,000 పక్షులు మనకి ఈ డిసెంబర్, జనవరి మాసాల్లో ఈ ప్రాంతానికి విచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పెలికాన్ పక్షులు అయితే బ్రీడింగ్కి వస్తాయి. ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా ఇక్కడ నెస్టింగ్కి, ఫుడ్ కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించుకొని మనము ప్రతి ఏటా 2020 సంవత్సరం వరకు ఒక రాష్ట్ర పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటూ వచ్చాము. ఈ ఏడాది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అట్టహాసంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో మనం ఈ సంవత్సరం కూడా జనవరి 18th, 19th, 20th ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకుంటున్నాము. మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే, ఈ 3 రోజులు కూడా ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వీటిలో. అకాడమిక్ పరంగా పిల్లలతో పాటు ఫ్యామిలీలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు గౌరవ సూళ్ళూరుపేట శాసనసభ్యులు గారితో పాటు చెక్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఏమేమి ఏర్పాట్లు పూర్తి చేయవలసినవి పూర్తి చేసుకొని మొత్తము సందర్శకులందరికీ కూడా ఆ రోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగించే విధంగా దీన్ని మనం చేసుకోబోతున్నాము. అదేవిధంగా ఈసారి కొత్తగా అకాడమీషియన్స్ అంటే మనకి తిరుపతి జిల్లాలో ఐఐటి, ఐసర్, అదేవిధంగా మహిళా యూనివర్సిటీ, ఇట్లా వీటిలో చాలామంది బర్డ్ ఎంతూజియాస్ట్ సైంటిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం. శ్రీ సిటీలోని ఇండస్ట్రియలిస్ట్ కూడా మనం ఈ ఏరియాని ఇంకా బెటర్గా చేయడానికి వాళ్ళ సహాయ సహకారాలు, వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రఖ్యాత బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ బాంబే నుంచి కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళని కూడా మనము ఇందులో ఒక భాగస్వాములు చేసుకుంటూ, ముఖ్యంగా ఈ పులికాట్ మరియు నేలపట్టు పరిసర ప్రాంతాలని సెన్సిటివ్ ప్రాంతాలు కాబట్టి ఇక్కడ లోకల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అందరూ అంటే మనకి ఫ్లోరా అండ్ ఫానాతో పాటు లోకల్ మన ఉన్నటువంటి హ్యాబిటేషన్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ద్వారా ఒక మంచి సందేశాన్ని అందరికీ ఇస్తూ, ఒక సందర్శకులు కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం మొత్తం సమాయత్తం అవుతుంది. దీంట్లోనే భాగంగా మనకి కొంతమంది ఇప్పుడు అడుగున్నారు మీడియా మిత్రులు, హెచ్ఎంపీవీ వైరస్ ఉంది కదా మరి ఎట్లాగనేది. ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు అయితే ఇది ఏమీ లేదు. ఇది మామూలుగా ఇది రొటీన్గా వచ్చేటువంటి పాత వైరసే. మనకి ఏదైతే కోవిడ్కి తీసుకున్నటువంటి సెల్ఫ్ కంటైనింగ్ మెజర్స్ ఇవన్నీ ఉన్నాయో అవి తీసుకుంటే మనకి సరిపోతుంది. దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. బడ్జెట్కి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరిగింది. ఒక 3-4 రోజుల్లో వాటి అప్రూవల్స్ కూడా మనకి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు డీటెయిల్డ్గా మేము మీకు సమాచారం అందజేస్తాం. అందరికీ నమస్కారం. ఈ ఏడాది జనవరి 18, 19, 20 3 తారీఖుల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ మన సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీలో అట్టహాసంగా జరగబోతుంది. గత 4 సంవత్సరాలుగా జరగని
ఫ్లెమింగో ఫెస్టివల్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, అలాగే మన కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు, వీళ్ళందరూ ఒక ప్రణాళికలు వేసుకొని మన ఫ్లెమింగో ఫెస్టివల్ని ఎలా చేయాలి అన్నది కలెక్టర్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది. నేలపట్టు విజిట్ చేయడం జరిగింది. అటకాంతిప్ప, అలాగే ఇప్పుడు స్కూల్ గ్రౌండ్కి వచ్చాము, బీవీపాలెం అన్ని విజిట్ చేసి ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ పరిష్కారం చేసి ఇక్కడికి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేయాలని అన్నీ మనం ప్రణాళికలు వేసుకొని ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని బాగా జరపబోతున్నాం. ఈసారి సూలూరుపేట కాన్స్టిట్యున్సీ ఎప్పటి నుంచో 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ని మంచిగా చేసుకొని అందరం సంతోషిద్దామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.